ఇది రాత్రి సమయం. ఈ విరాన్ సర్కిల్ మీద ఏమి చేస్తున్నావు? ఏమైంది చెప్పు? ఇంత రాత్రి సమయంలో ఈ విరాన్ సర్కిల్ మీద ఏమి చేస్తున్నావు? నువ్వెవరు? నేను సరిత, హాస్పిటల్లో నర్స్. ఈరోజు డ్యూటీ ఆలస్యంగా ముగిసింది. ఇంటికి వెళ్తున్నాను. ఈ సర్కిల్ రాత్రి సమయంలో చాలా ప్రమాదకరంగా ఉంటుంది. నన్నొదిలిపో. ఏం చేస్తున్నావు? నన్నొదిలిపో. ఇక నువ్వెక్కడికి వెళ్ళవు. నా కోరిక తీర్చుకుంటావు. సరిత, ఆగు ఆగు, లేకపోతే నిన్ను వదలను. సరిత అడవిలోకి ప్రవేశించింది. కాని ఒక రాయి మీద త్రికోణం తగిలి పడిపోయింది. ఆమె దుపట్టా మట్టి మీద చెల్లాచెదురుగా అలాగే పడిపోయింది. అర్జున్ తక్షణమే ఆమె దగ్గరకు చేరుకున్నాడు. ఇక నిన్ను ఎవ్వరూ కాపాడరు. నా మాట వినకపోతే నిన్ను తప్పుడు ఆరోపణలు వేసి జైలుకు పంపేస్తాను. వద్దు, ఇక ఎక్కువ కాదు. కాని నేను బలహీనురాలు కాదు. నీ మాట వింటాను. కాని నా ఒక షరతు ఉంది. చెప్పు, ఏమిటా షరతు? నేను విధవాళ్ను. నా భర్త చనిపోయాడు. ఈ ప్రపంచంలో నాకు ఎవ్వరూ లేరు. నిన్ను పొందాలనుకుంటే నన్ను నీ ఇంట్లో నాన్నగారాకు. నేను ఎప్పటికీ నీవుండి. అర్జున్ ఒక్క క్షణం ఆలోచనలో పడిపోయాడు. ఈ మహిళ ఎందుకు నా నాన్నగారు అవ్వాలనుకుంటుంది? కాని సరిత ఆకర్షణ, ఆమె మెరిసే ముఖం, ఆమె సౌందర్యం అతని గుండెను కరిగిపోయేలా చేస్తోంది. అర్జున్ ఆడావ్వుల శరీరానికి ఆకలి. కామాంధ పోలీసు అధికారి చెప్పాడు. సరే సరిత, నిన్ను నా నాన్నగారు రాకుతాను. కానీ నా కూడా ఒక షరతు ఉంది. నా కోరిక ఇప్పుడే తీర్చుకుంటాను. నీ వానలో తడిసిన శరీరం నా సహనానికి దాటిపోతుంది. సరిత తన దాచిన రహస్యాన్ని దాచుతూ చెప్పింది. నువ్వు చెయ్యాలనుకునేది చెయ్యి. అర్జున్ ముందుకు వచ్చి జంతువులా సరిత మీద పడ్డాడు. తన కామాన్ని తీర్చుకున్నాడు. కాని నిజానికి సరిత ఎవరు? ఆమె ఏమి కోరుకుంటుంది? ఇది భయానక రహస్యం. అర్జున్ సరితను తీసుకుని తన ఇంటికి చేరుకున్నాడు. అక్కడ అతని అమ్మ, నాన్న, చిన్న సోదరుడు ఉండేవారు. వాళ్ళు రెండు తలుపు నుంచి లోపలికి ప్రవేశించిన వెంటనే అర్జున్ నాన్న అడిగాడు, మామయ్య, ఈ మహిళ ఎవరు? మా ఇంట్లో ఏమి చేస్తోంది? అర్జున్ సరిత వైపు ఒక్క క్షణం చూసి చిరునవ్వుతో చెప్పాడు, నాన్నా, ఇది మా కొత్త నాన్నగారు. అర్జున్ నాన్న ఒక్క క్షణం చూశాడు. మళ్లీ చిరునవ్వుతో చెప్పాడు, నాన్నా, ఇది మా కొత్త నాన్నగారు. అమ్మ ఇంటి పనులతో ఎప్పుడూ అలసిపోతుంది. కాబట్టి నేను ఆమెకొచ్చే సహాయం తీసుకువచ్చాను. అర్జున్ నాన్న లోతుగా శ్వాస తీసుకొని సరితను జాగ్రత్తగా చూశాడు. అలాంటి ఆ అర్జున్ అమ్మ రసోయి నుంచి బయటకు వచ్చింది. సరితను చూసి సంతోషంగా చెప్పింది, వావ్ మామయ్య, చూడు మా కొడుకు నాకు ఎంత శ్రద్ధ పెడతాడో. సరితకు చెప్పింది, రా రసోయిలోకి, నేను నిన్ను ఇంటి పనులు చెప్తాను. సరిత తల ఊపి నిశ్శబ్దంగా అర్జున్ అమ్మ వెనుక నడిచింది. ఆమె కళ్లల్లో ఒక వింత చిక్కుగా ఉంది. అది అర్జున్ నానా చూడలేదు. అర్జున్ అమ్మ కూడా చూడలేదు. రాత్రి సమయంలో ఇంట్లో నిశ్శబ్దం చుట్టుముట్టాడు. అర్జున్ కుటుంబాన్నించి దాచి పని కారణంగా సరితను తన గదిలోకి పిలుస్తాడు. అక్కడ ఆమెతో మాట్లాడతాడు. ఆమెను తన అధీనంలోకి తెచ్చే ప్రయత్నం చేస్తాడు. తన కుట్రల మీద గర్వం అనుభవిస్తాడు. సరిత నిశ్శబ్దంగా అన్నీ సహిస్తుంది. కాని ఆమె ముఖంలో ఒక రహస్యమైన చిరునవ్వు ఉంటుంది. ఆమె ఒక పెద్ద రహస్యం కోసం అన్నీ సహిస్తున్నట్టు. అర్జున్ ఇంట్లో లేనప్పుడు సరిత అతని గదిలోకి వెళ్తుంది. జాగ్రత్తగా అర్జున్ అల్మారా తిరుగుతుంది. తలుపులు తెరుస్తుంది. డ్రాయర్లు తవ్వుతుంది. ఆమె ఏదో పెద్ద రహస్యం, ఏదో వస్తువు వెతుకుతోంది. కాని ఆమె వెతికేది దొరకడం లేదు. సరిత ఎవరు? ఆమె ఏమి వెతుకుతోంది? ఇది ఇప్పటి వరకు ఎవ్వరూ తెలియదు. ఇంట్లో నిశ్శబ్దం వ్యాపించింది. అర్జున్ డ్యూటీ కారణంగా ఇంటి నుంచి దూరంగా వెళ్లాడు. సరిత అర్జున్ వెళ్లిన తర్వాత అతని గది తిరుగుతుంది. అకస్మాత్తుగా తల ఎత్తింది. తలుపు దగ్గర ఒక నీడ నిలబడి ఉంది. అది అర్జున్ నాన్న. అతను నిశ్శబ్దంగా సరితను చూశాడు. ఆమె చర్యలను జాగ్రత్తగా గమనించాడు. కాని ఒక్క పదం కూడా చెప్పకుండా తిరిగి వెళ్ళిపోయాడు. సరిత గుండె తేసుగా కొట్టుకొంది. ఆమెకు తెలుసు, అర్జున్ నాన్న ఆమెను చూశారు. కాని ఆమె మనసులో కొత్త ప్లాన్ ఏర్పడుతోంది. ఆమె ఆలోచించింది, రాత్రి అర్జున్ తిరిగి వచ్చినప్పుడు అతని నాన్న తప్పకుండా చెప్తారు. కాని ఆ రాత్రి అర్జున్ ఇంటికి రాలేదు. తదుపరి ఉదయం అర్జున్ నాన్న కుర్చీలో కూర్చొని వార్తాపత్రిక చదువుతున్నాడు. సరిత మెట్ట శుభ్రం చేయడం కారణంగా అదే గదిలోకి వచ్చింది. ఆమె ఉద్దేశపూర్వకంగా తన దుపట్టా కొంచెం సరిచేసుకుని తన పొడువు రంగుల ముక్కలను సాఫీగా చేసి పనిలో లేసిపోయింది. అర్జున్ నాన్న చూపు అకస్మాత్తుగా ఆమె మీద పడింది. సరిత ఆత్మవిశ్వాసం, ఆమె తీవ్రత, ఆమె సహజ చలనాలు చూసి అతని మనసు కలవరపడింది. గుండెలో కదలిక ఏర్పడింది. అయినా అతను తనను ఆపుకుని చూపు తిప్పుకున్నాడు. నిశ్శబ్దంగా లేచి గది నుంచి బయటకు వెళ్ళిపోయాడు. కాని సరిత ముఖం, ఆమె రహస్యమయమైన చిరునవ్వు అతని మనస్సులో తిరుగుతున్నాయి. సాయంత్రం సరిత రసోయిలో పాత్రలు కడుగుతోంది. అర్జున్ నాన్న నీరు తాగడానికి రసోయిలోకి వచ్చాడు. సరిత అతన్ని చూసిన వెంటనే చిరునవ్వుతో చూసి పనిలో లేనేపోయింది. ఆమె శాంతి, సర్దుకుని ప్రవర్తనలో ఒక వింత ఆకర్షణ ఉంది. దానితో ఎవరైనా ప్రభావితమవుతారు. అర్జున్ నాన్న చూపు ఒక్క క్షణం ఆగిపోయింది. మళ్ళీ త్వరగా గ్లాస్ పట్టుకొని నీరు తాగి బయటకు వెళ్ళిపోయాడు. కాని సరిత ముఖం, ఆమె నిశ్శబ్దం
ఆమె రహస్యం అతని ఆలోచనలలో తిరుగుతున్నాయి. ఆమె హృదయస్పర్శి శరీరం అతని ఆలోచనలలో మళ్లీ మళ్లీ ఉద్భవిస్తోంది. మధ్యరాత్రి సమయం. ఇంట్లో గాఢ నిశ్శబ్దం వ్యాపించింది. అర్జున్ ఇప్పటివరకు తిరిగి రాలేదు. అర్జున్ నాన్న తన గదిలో అలసిపోయి పడుకున్నాడు. సరిత చిత్రం అతని మనసు నుంచి వెళ్లడం లేదు. చివరికి అతను తన గుండె చేతులకు బలవంతంగా వచ్చాడు. చిప్పరగా తన గది నుంచి బయటకు వచ్చి నేడుగా సరిత గది వైపు వెళ్లాడు. తలుపు కొద్దిగా తెరిచి ఉంది. సరిత పడక మీద పడుకుని ఉంది. ముఖం మరోవైపు మలుపిచ్చి పడుకున్నట్టు. కాని తలుపు యొక్క కొద్దిగా శబ్దం వినగానే ఆమె పెదాల మీద ఒక కుట్రకరమైన చిరునవ్వు వచ్చింది. ఆమెకు తెలుసు, ఆమె మాయదెబ్బకు గురయింది. అర్జున్ నాన్న గదిలోకి ప్రవేశించాడు. అతని చేతులు వణికితే సరిత పొడవు అందమైన ముఖాలలో తిరుగుతున్నాయి. అకస్మాత్తుగా సరిత తిరిగింది. ఆమె కళ్లల్లో అదే రహస్యమయమైన రాగం. ఆమె అర్జున్ నాన్నను తన బాహుళాలలోకి తీసుకుని మృదువుగా చెప్పింది, మీరు నావారు, నేను మీవారు, కాని ఈ రహస్యం ఎవ్వరికీ తెలియకూడదు. ఆమె స్వరంలో ఒక వింతల్లోతూ ఉంది. ఆమె ఏదో ఆట ఆడుతున్నట్టు. సరిత కేవలం అర్జున్ని కాకుండా అతని నాన్నను కూడా తన సౌందర్యజాలంలో చిక్కించేసింది. కాని ఆమె నిజమైన ఉద్దేశ్యం ఏమిటి? ఇది ఇప్పటివరకు రహస్యంగానే ఉంది. తదుపరి రాత్రి అర్జున్ ఇంట్లో లేనప్పుడు ఇంట్లో గాఢ నిశ్శబ్దం వ్యాపించింది. సరిత చిప్పరగా అర్జున్ గదివైపు ముందుకు సాగింది. ఎప్పటిలాగే గది తిరుగుతోంది. కాని ఈసారి కూడా ఆమె కోరుకునేది దొరకలేదు. ఆమె పడక కింద వంగి చేయి ముందుకు విస్తరించింది. కార్నర్లో గోడలో ఒక చిన్న రహస్య గది కనిపించింది. ఆమె గుండె త్వరగా కొట్టుకుంది. సరిత ఆ గదిలో చేయి పెట్టింది. ఒక అమ్మాయి ఫోటో, ఒక ముద్రిక, ఒక లాకెట్ దొరికాయి. లాకెట్ తెరిచినప్పుడు లోపల అర్జున్ ఒక అమ్మాయి ఫోటోలో అతికింది. ఇద్దరూ చిరునవ్వులతో సంతోష క్షణాలలో చిత్రబద్ధమయ్యారు. సరిత ఆ లాకెట్, ముద్రిక, ఫోటోను తన దుప్పట్టాలో కట్టేసింది. గది సరిచేసి త్వరగా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆమె అర్జున్ తిరిగి రావటానికి ఎదురుచూస్తోంది. సరిత చేతిలో అది రహస్యం పడింది. అది అందరి గుండెలను కంపించేది. చాలా రోజుల తర్వాత అర్జున్ ఇంటికి తిరిగి వచ్చాడు. ఎప్పటిలాగే సరితను పని కారణంగా తన గదిలోకి పిలిచాడు. తలుపు మూసి ఆమె మీద పడ్డాడు. ఏదో ఆకలితో కుండెలా తన శికారం మీద. ఇద్దరి శ్వాసలు కలిశాయి. అప్పుడు సరిత అకస్మాత్తుగా అర్జున్ను ఆపింది. అర్జున్, నీ లేకప్పుడు నీ నాన్న కూడా నాతో అన్యాయం చేశారు, చెప్పారు. నేను వాళ్ల మాట వినకపోతే నన్ను ఇంటి నుంచి తరిమి పెడతారని. అర్జున్కు నమ్మకం రాలేదు. అతను నవ్వాడు. ఇది అబద్ధం. అక్కడ అర్జున్ నాన్న తన గది నుంచి బయటకు వచ్చి సరిత గదివైపు వెళ్తున్నాడు. కాని సరిత అక్కడ లేదు. అతని చూపు పడక మీద పడిన ఒక లేఖ మీద పడింది. అతను ఆ కాగితాన్ని తీసుకుని తెరిచి చదవడం మొదలుపెట్టాడు. దానిపై రాసినది ఈ రాత్రి అర్జున్ పేరుతో. అతను తిరిగాడు. అకస్మాత్తుగా అర్జున్ గది నుంచి శబ్దం వచ్చింది. సరిత, నువ్వు చాలా అందమైనవి. నువ్వు నా జీవితాన్ని రంగులు అల్లించావు. ఇది వినగానే అర్జున్ నాన్న ముఖం ఎర్రపడింది. అతను కోపంతో అర్జున్ గదిలోకి ప్రవేశించాడు. అర్జున్ పడక నుంచి లేచి బట్టలు సరిచేసి నిలబడ్డాడు. అర్జున్ నాన్న సరితకు చెప్పాడు, నువ్వు చెప్పావు ఈ రహస్యం ఎవ్వరికీ తెలియకూడదని. కాని నువ్వు నా కొడుకుతో పడుకొని ఉన్నావు. అర్జున్ నాన్న కోపంతో చెప్పాడు. సరిత చల్లని స్వరంలో సమాధానం చేసింది, నేను అర్జున్ వాడిని, అర్జున్ నావాడు. అర్జున్ మధ్యలో చెప్పాడు, నాన్న ఆగండి. మీ వయసు చూడండి, మీ పనులు చూడండి. మీకు ప్రతి విషయంలో భాగమవ్వడం ఏమిటి? కావాలని ఈ అమ్మాయి సమయం కూడా మీ అదే మొహరం. నేను కూడా నా కోరిక తీర్చుకుంటానని. ఇప్పుడు ఆగండి, గది నుంచి బయటికి వెళ్ళండి. అర్జున్ నాన్న కోపంతో చెప్పాడు. ఈ అమ్మాయికి అమ్మాయిని నువ్వే ఇక్కడ తీసుకొచ్చావు. మళ్ళీ నా మీద కూడా భూతం పట్టింది. కాని గుర్తుంచుకో, నేను నిన్ను 6 పండు నుంచి కాపాడాను. అర్జున్ సమాధానంగా చెప్పాడు. మీరు నన్ను కాపాడలేదు. మీరు నన్ను కాపాడకపోతే ఈరోజు మీరు కూడా లోపలుండేవారు. అర్జున్ నాన్న అరిచి చెప్పాడు, ఇది నా ఇల్లు. నా ఇంటి నుంచి వెళ్ళు. ఈ మహిళను కూడా తీసుకువెళ్ళు. అర్జున్ సరితను తీసుకుని తాను నాన్న ఇంటి నుంచి బయటకు వచ్చాడు. ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే సరిత ముఖంలో చిరునవ్వు వ్యాపించింది. మరియు బహుశా ఇది ఆమె కోరినదే. నిజమైన ఆట ఇప్పుడు మొదలైంది. ఇప్పుడా రహస్యం తెరుచుకోబోతోంది. సరిత తన గుండెలో దాచి ఉన్నది. సరిత అర్జున్తో నడుస్తోంది. ఆమె కళ్లల్లో ఒక రహస్యమయమైన రాగం. అర్జున్, రా, దగ్గర్లోనే నా ఇల్లు. నేనక్కడ ఉంటాను. ఈరోజు నిన్ను ఇస్తాను. ఆ బహుమతిని నువ్వు జీవితాంతం మరిచిపోలేవు. అర్జున్ చాలా సంతోషించాడు. అతను కళ్ళు మరసాయి. అతను సరితతో ఆమె ఇంటివైపు నడవడం మొదలుపెట్టాడు. తెలియకుండా ఈ బహుమతి అతని జీవితంలో అతిపెద్ద భయంగా మారిపోతుందని. సరిత ఇల్లు తలుపు కొట్టింది. ఒక వృద్ధ మహిళ తలుపు తెరిచింది. సరిత, అర్జున్ లోపలికి వెళ్లారు. అర్జున్ అడిగాడు, సరిత,
ఈ మహిళ ఎవరు? సరిత చల్లని స్వరంలో చెప్పింది. ఇది నా నాన్నగారు. మళ్ళీ సరిత తలుపు మూసి తాళం వేసింది. అర్జున్ చిరునవ్వుతో అడిగాడు, నువ్వు తాళమెందుకు వేస్తున్నావు? సరిత సమాధానం ఇచ్చింది, నిన్ను బహుమతి ఇవ్వబోతున్నాను. ఎక్కడికి పారిపోకు. అర్జున్ నవ్వాడు. చెప్పమా జీవిదా, నా బహుమతి ఎప్పుడిస్తావు? సరిత చెప్పింది, నా వెనుకరా. సరిత అర్జున్ ఈ ఇంటితో అనుబంధ గది ఒకటిలోకి తీసుకెళ్ళింది. ఆ గదిలో ఒక చార్పాయిపై ఎవరో పడుకుని ఉన్నారు. సరిత చాదర్ తీసిన వెంటనే కింద ఒక అమ్మాయి పడుకునుంది. ఆమె కళ్ళు తెరిచి ఆకాశం వైపు చూస్తూ ఒక జీవించి ఉన్న శవంలా నిశ్శబ్దంగా, బతికి లేకుండా. సరిత చెప్పింది, అర్జున్, ఇది తీసుకో. ఇది నీ బహుమతి. అర్జున్ ఆ అమ్మాయి ముఖం చూసిన వెంటనే భయపడ్డాడు. అతను కాళ్ళు తడబడ్డాయి. అతను వణికాడు. అర్జున్ వణికి స్వరంలో అడిగాడు, నువ్వు ఈ అమ్మాయికి ఏమిటి? ఈ అమ్మాయి ఇక్కడ ఎలా వచ్చింది? సరిత లోతుగా శ్వాస తీసుకుంది. ఆమె కళ్లల్లో దుఃఖం, కోపం యొక్క అగ్ని ప్రజ్వలించింది. ఈ అమ్మాయి అన్వేష. నేను ఆమె అమ్మ. అర్జున్, జాగ్రత్తగా చూడు. ఇదే అదే అమ్మాయి. నువ్వు తప్పుడు ప్రేమజాలంలో చిక్కించావు. నీ గుండెల్లో కామం ఉంది. నువ్వు అవకాశాలు వెతుకుతున్నావు. కానీ ఆమె నీతో వివాహం చేసుకోవాలనుకుంది. నువ్వు నా కూతురు అన్వేషణ తన తల్లిదండ్రులతో పరిచయం చేస్తానని ఆ ఇంటికి తీసుకొచ్చి అక్కడ ఆమె మీద అత్యాచారం చేశావు. ఆమె అమాయకత్వాన్ని నాశనం చేశావు. అక్కడే నీ నాన్న నిన్ను చూశారు. మళ్ళీ నువ్వు ఆమెను కూడా నీ నేరంలో చేర్చావు. ఆ రాక్షసుడు కూడా నా కూతుర్ను కాటాడు. ఆ తర్వాత నువ్వు అన్ని సాక్ష్యాలను తుడిచిపెట్టావు. నీ ప్రభావాన్ని ఉపయోగించి ప్రతి నాలుకను మౌనం చేశావు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా కూతురు అన్వేష నవ్వదు, మాట్లాడదు, కళ్ళు కనిపించదు. ప్రతి క్షణం ఆకాశం వైపు చూస్తూ ఉంటుంది. సమయం ఆకాశం వైపు ఆగిపోయినట్టు. సరిత స్వరం వణికింది. నా భర్త, నా కూతురు అన్వేష తండ్రి ఈ షాక్ని సహించక ఆత్మహత్య చేసుకున్నాడు. నేను కూడా విషం తినాలనుకున్నాను. కానీ నా కళ్ల ముందు నా కూతురు చిత్రం వచ్చినప్పుడు నేను ఆగాను. మరియు అదే రోజు నా కూతురు మీద నేను నా తొడ నుంచి హామీ ఇచ్చాను. నేను ఆమె ప్రతీకారం తప్పకుండా తీర్చుకుంటానని. సరిత కళ్లల్లో జలాలు మెరిశాయి. నేను నర్స్ కాదు అర్జున్. ఆ రాత్రి ఆ విరాన్ సడక్ మీద నడవడం, నీ ఇంటికి నాన్నగారిగా వచ్చడం, నీతో ఉండడం, నీ నాన్నతో ఉండడం, అన్నీ ఒక ఆట, ఒక కుట్ర, ఒక ప్రతీకారం. అన్ని సాక్ష్యాలు పొందడానికి నిన్ను నీ నేరాలకు శిక్షిస్తానని. నా కూతురు కోసం నేను నా ప్రాణం పైన కూడా మీ అపవిత్ర శరీరాల భారాన్ని భరించాను. కాని అర్జున్, ఇప్పుడు సమయం వచ్చింది. నీ అత్యాచారానికి శిక్ష వస్తుంది. అర్జున్ ఇదంతా విని వణికాడు. మళ్ళీ నవ్వుతూ చెప్పాడు, నీకే సాక్ష్యాలున్నాయి? ఇదంతా నేను నాన్నగారు చేశామని. సరిత తన దుప్పట నుంచి ఒక ఫోటో తీసి చెప్పింది, ఇది సాక్ష్యం. నీ గది పడక కింద దాచిన రహస్య గది నుంచి నాకు దొరికింది. అర్జున్ భయపడ్డాడు. అతను ముందుకు వచ్చి సరితను పట్టుకున్నాడు, నవ్వుతూ చెప్పాడు, సరిత, నా జీవిత ఈ సాక్ష్యాలు నీకు ఎటువంటి పనికిరావు. నేను నీతో అదే చేస్తాను, నీ కూతురుతో చేసినట్టు. నీ కూతురు చాలా గొడవ పెట్టింది, చాలా విలిపించింది. కానీ నేను నా నాన్న ఆమెతో చేసినది ఈరోజు ఆమె జీవించి ఉన్న శవంలా పడుకుని ఉంది. నీ పరిస్థితి కూడా అలాగే చేస్తాను. సరిత బలంగా నవ్వింది. అర్జున్, ఇంత త్వరగా ఏమిటి? కొంచెం సహనం చెయ్యి. ఇక్కడ మనమిద్దరమే కాదు. ఇంత చెప్పి సరిత బలంగా పిలిచింది. సార్, రా, నేను నిరూపించాను. అర్జున్ నేరస్తుడు. గదితో అనుబంధ స్టోర్ రూమ్ నుంచి పోలీసు పెద్ద అధికారి, కొంచెం కానిస్టేబుల్స్ లోపలికి వచ్చారు. అది సరిత ముందుగానే ఒక లేఖ ద్వారా సమాచారం ఇచ్చిన అధికారి ఈ రాత్రి సాక్ష్యాలు ప్రదర్శిస్తానని. పోలీస్ అధికారి అర్జున్ను చూస్తూ చెప్పాడు, అర్జున్, నువ్వు నీ సంబంధాలను ఉపయోగించి ముందు తప్పించుకున్నావు. కాని ఈరోజు మేము మా చెవులతో విన్నాం, మా కళ్ళతో చూశాం. నువ్వు నేరస్తుడివి. నువ్వు ఈ నేరం, ఈ అత్యాచారం చేశావు. నిన్ను నీ పదవి నుంచి తొలగిస్తాను. నిన్ను అరెస్ట్ చేస్తాను. పోలీసులు ముందుకు వచ్చి అర్జున్ను పట్టుకున్నారు. మరోవైపు అర్జున్ నాన్నను కూడా అరెస్ట్ చేశారు. కొంచెం తర్వాత పోలీస్ అధికారి సరిత తలమీది చేయి వేసి ఆమె ధైర్యానికి ప్రశంసించాడు. ఆమె కూతురు చికిత్స చేయించే హామీ ఇచ్చాడు. పోలీసు వైపు నుంచి క్షమాపణ చెప్పాడు. పోలీసులు వెళ్లిన తర్వాత సరిత తన కూతురు అన్వేష వైపు చూసింది. ఆమె ముఖంలో శాంతి. ఆమె మోకాళ్ల మీద కూర్చుని తన కూతురు కోసం చేసిన నేరాలకు దేవుడి నుంచి క్షమాపణ కోరుతూ మొల్లెరించింది. జలాలు ఆమె కళ్ల నుంచి పారిపోయాయి. సంవత్సరాల భారం తగ్గినట్టు. ఇప్పుడు ఇంట్లో అమ్మా కూతురు నిశ్శబ్దం మాత్రమే. బయట రాత్రి చీకటి కొత్త ఉదయం వైపు సాగుతోంది. ప్రతీకారం అగ్ని ఆగిపోయింది. న్యాయం లోతు మెరుస్తోంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.